అంగుళరాట్నం ఎక్కి కూర్చుంటే పరిసరాలన్నీ గిరగిరా తిరుగుతున్నట్లుగా కనపడినట్లుగానే ఒక్కోసారి కొంతమందిలో పరిసరాలన్నీ గిరగిరా తిరిగిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి అది పరిసరాలు తిరగటం వల్ల కాకుండా కళ్ళు తిరగటం వల్ల వచ్చినటువంటి సమస్యగా భావించవచ్చు. దీన్నే వెర్టిగో అంటారు. సాధారణంగా మన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంటే బీపీ ఉందేమో, బీపీ ఉంటేనే కళ్ళు తిరుగుతాయి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది అయితే లో బీపీ వచ్చేసిందేమో, గబగబా మజ్జిగలో కాస్త ఉప్పేసుకు తాగు అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే పైత్యాన్ని కళ్ళు తిరుగుతాయి, అల్లం రసం తాగునైనా అంటూ ఉంటారు. అసలు ఈ కళ్ళు తిరగటం, ఈ వెర్టిగో అనేది ఒక వ్యాధి కాదు, లోపల ఉన్నటువంటి ఒక వ్యాధి యొక్క లక్షణంగా భావించవచ్చు. సాధారణంగా కళ్ళు తిరగటం అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో ఒక అనుభవంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి వయస్సు పైబడినటువంటి వాళ్లలో, అలాగే నడి వయస్సు వాళ్లలో ఈ సమస్యకి ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది. 100కి 10 మంది ఎక్కువగా ఈ కళ్ళు తిరుగుతున్నాయి అనే సమస్యతో వైద్యుల వద్దకు వస్తూ ఉంటారు. సాధారణంగా ఈ వెర్టిగో సమస్య ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే, తన కళ్ళెదుట ఉండేటువంటి పరిసరాలు గిరగిరా తిరుగుతున్నట్లు అనిపిస్తే దాన్ని ఆబ్జెక్టివ్ వెర్టిగో అంటారు. అలా కాకుండా తల లోపల గుండ్రంగా తిరుగుతున్నట్లు గాని, లేకపోతే తన శరీరం తిరుగుతున్నట్లు గాని అనిపిస్తే దాన్ని సబ్జెక్టివ్ వెర్టిగో అంటారు. కొంతమందికి నిలబడినప్పుడు ఒక పక్కకి తూలిపోతున్నట్లుగా భావన ఎదురవుతూ ఉంటుంది. ఈ స్థితిని ఇంబ్యాలెన్స్ అంటారు. అలాగే కొంతమందికి అయితే నడవలేమేమో అనిపిస్తుంది, అలాగే నీరసంగా అనిపిస్తుంది, అలాగే కొద్దిసేపట్లో స్పృహ తప్పి పడిపోతామేమో అనేటువంటి భావనకు గురవుతూ ఉంటారు. అలాగే నడుస్తున్నప్పుడు ఏదైనా కర్ర సాయం కానీ, లేకపోతే ఎవరైనా మనిషి సహాయం కానీ తీసుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యని అన్స్టెడీనెస్ అంటూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా తీవ్రమైనటువంటి జ్వరం రావటం వల్ల కానీ, లేకపోతే వాంతులు విరేచనాలు అవటం కానీ, లేకపోతే ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధి గురైనప్పుడు కానీ, లేకపోతే 4-5 రోజుల పాటు ఏ ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, దాన్ని లైట్ హెడెడ్నెస్ అంటారు. కళ్ళు తిరిగినట్టు ఉండటం, తల పట్టేసినట్టు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. వాస్తవానికి వెర్టిగో అనేది ఒక వ్యాధి కాదు, శరీరంలో ఉండేటువంటి అనేక సమస్యల్లో ఏదో ఒక సమస్యకు సంబంధించినటువంటి లక్షణంగా దీన్ని భావించవచ్చు. కాబట్టి ఇలా కళ్ళు తిరగటానికి కారణం ఏమిటి అనేటువంటి సమస్యను గుర్తిస్తే తప్ప ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం లేదు. ముఖ్యంగా ఈ వెర్టిగో పట్ల అవగాహన కలిగి